టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో విఘ్న వినాయకుడు వివిధ రూపాల్లో కొలువుదీరి ప్రత్యేకంగా పూజలు అందుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏటా కూడా తన యొక్క ప్రత్యేకతను చాటుకునేటువంటి యాదవ వీధి గణేశుడు ఈసారి లాస్ట్ టైం అయితే కలసాల గణేశుడిగా ప్రత్యేక పూజలు అందుకుంటే ఈసారి కామాక్షమ్మ లక్ష్మీ దీపాల అలంకరణలో ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో విఘ్న వినాయకుడు వివిధ రూపాల్లో కొలువుదీరి ప్రతి వీధిలో కూడా తమ యొక్క భక్తుల నుంచి పూజలు అందుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కామాక్షమ్మ దీపాల అలంకరణలో సుమారు 5,000కు పైగా ఈ యొక్క వెండి దీపాలతో పాటు మిగిలినటువంటి ఈ యొక్క దీపాల అలంకరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ యొక్క నిర్వాహకులు ఈ యొక్క ప్రత్యేక దీపాల అలంకరణతోటే ఈ యొక్క స్వామివారిని రూపొందించి పూజలు అందుకోవాలన్నటువంటి ఆలోచన వెనక ఏం దాగి ఉందనేది వారి మాటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకించి విఘ్న వినాయకుడు వివిధ రూపాల్లో కొలువు తీరడం ప్రతి ఏటా కూడా సాంప్రదాయంగా వస్తోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ఆకర్షణలతో ఈ యొక్క గణేశుడు పూజలు అందుకుంటున్నాడు. తిరుపతిలో యాదవ్ వీధికి సంబంధించినటువంటి ఈ యొక్క కామాక్షమ్మ లక్ష్మీ దీపాల గణేశుడికి వెనక కృషి ఏంటనేది నిర్వాహకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ యొక్క ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఈ యొక్క ప్రత్యేక పూజలు కలశాలతో చేశారు గత ఏడాది, ఈసారి లక్ష్మీ కామాక్షమ్మ దీపాలతో చేశారు. ఏంటి కారణం? యాక్చువల్లీ ఈ థాట్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే కరోనా టైంలో పోలీసు వాళ్ళు రిస్ట్రిక్ట్ చేశారు, 2 ఫీటే పెట్టాలి, ఎక్కడ గణేష్ పెట్టకూడదని. ఇంకా అప్పుడు మనము ఇట్లా వీధిలో చిన్న బొమ్మ పెడితే బాగుండదని ఇప్పుడు ఏదో ఒక థాట్ లో పెట్టాలని వెజిటేబుల్ తో పెడతామని చెప్పి వాళ్ళని పర్మిషన్ తీసుకున్నాం. సరే వాళ్ళు ఓకే గ్రాంటెడ్ ఇచ్చారు. అప్పుడు ఒక 12 ఫీట్ లో వెజిటేబుల్ పెట్టాం. అప్పుడు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఇలా పెట్టడం వల్ల ఎకో ఫ్రెండ్లీగా పెట్టచ్చు అనే థాట్ మా వీధిలో అందరికి వచ్చింది. సో అక్కడ నుంచి 5 years నుంచి ఇలానే పెడుతున్నాం. ఒకసారి కరెన్సీతో పెట్టాము, ఒకసారి టెంకాయలతో పెట్టాము, ఒకసారి వచ్చి లాస్ట్ టైం కామాక్షమ్మ దీపాలతో పెట్టాము కష్టలక్ష్మి, ఈసారి కామాక్షమ్మ దీపాలతో పెట్టాము. ఇలా ఎన్ని కామాక్షమ్మ 4,000 అబో కామాక్షమ్మ దీపాలతో పెట్టాము. అయిన తర్వాత ఏం చేస్తారు? అదే లాస్ట్ టైం ఒక అతనికి ఇంజూర్ అయింది, క్రాకర్స్ పేలి, అతనికి 1.5 lakh మనీ మనమే హెల్ప్ చేశాము. ఈసారి కూడా ఆ థాట్ ఏదైనా అందరితో మాట్లాడుకుని చర్చించి రేపు నుంచి ఏదైనా డిసిజన్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఇప్పటివరకైతే ఏమనుకోలేదు. ప్రత్యేకంగా ఒక తిరుపతి నగరంలో ప్రతి వీధిలో కూడా ఈ యొక్క గణేశుల పూజలు అందుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి యాదవ్ వీధి గణేశులు మాత్రం ప్రత్యేకంగా ఒక సంతరించుకుంది. ఏంటి యొక్క విశేషం? ఎలా అనిపిస్తుంది చేసింది అనుకుంటే? ఇప్పటికే 2 స్టేట్స్ లో మన బొమ్మ చాలా హైలైట్ అయింది. లాస్ట్ టైం చెంబులతో పెట్టారు, కల్సం చెంబులతో పెట్టారు, అప్పుడే హైలైట్ అయింది. ఈసారి ఇంకా ఎక్కువ అవుతుంది. చేస్తున్నారు. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యేకత సంతరించుకుని ఎక్కువ ఫ్రెండ్లీ గణేష్ ఏర్పాటు చేయడం ప్రతి మందికి కూడా ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఏమనిపిస్తుంది? యాక్చువల్ గా చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ విచ్చేసి ఈ బొమ్మని చాలా బాగుందని చెప్పారు. సో ఇలాంటిదే ఫ్యూచర్ లో కూడా మనము కొనసాగించాలని కోరుకుంటున్నాను. సో మన యాదవ్ వీధి యూత్ అందరూ సహకారంతో మనము ఇలాగా ఇటువంటి అద్భుతమైన బొమ్మని తీర్చిదిద్దాము. 4,500 పైచలకు కామాక్షమ్మ దీపాలు పెట్టడం జరిగింది. సో ఈ దీపాలన్నీ మనము ప్రజలకు పంచడం కానీ అలా జరుగుతుంది. మిగతా దీపాలన్నీ మనము బయట వాళ్ళకి అలా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది డొనేషన్స్ ద్వారా. మనం చూస్తూ ఉన్నాం యొక్క యాదవ్ వీధిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నటువంటి యొక్క గణేశుడి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా సెల్ఫీలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు తిరుపతి నగరంలో ప్రతి వీధిలో కూడా గణేశుడు ఉన్నప్పటికీ యాదవ్ వీధిలో ఉన్నటువంటి గణేశుడి దగ్గరికి వచ్చి పిల్లా పాపలతో వారంతా కూడా సెల్ ఫోన్లతో సెల్ఫీలు తీసుకుంటున్నారు. స్వామివారి యొక్క చిత్రపటాలను తమ యొక్క సెల్ ఫోన్లలో ఫోటోలు తీసి నిక్షిప్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ యొక్క తిరుపతి నగరంలోనే ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నటువంటి కామాక్షమ్మ ఏదైతే దీపాలతో కూడినటువంటి గణేశుడి దగ్గరకు పెద్ద ఎత్తున భక్తజనం అయితే పోటెత్తుతున్నారు. ప్రధానంగా ప్రతి ఏటా కూడా తమ యొక్క ప్రత్యేకతను చాటుకుంటున్నటువంటి యాదవ్ వీధి యూత్ ఈసారి కామాక్షమ్మ దీపాలతో ప్రత్యేక ఆకర్షణతో గణేశుడిని ఇక్కడ ఏర్పాటు చేయడం 10 మందిని కూడా ఆకర్షిస్తూ ఉంది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.